కాకినాడలో ఒక సభ పెట్టారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కాపులంతా కలిసి, ఈ వైసీపీ పాలేరు కాపులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమనంటే వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ని సన్యాసం పంపిస్తారు, లేదా జగన్ని అస్సాం పంపిస్తారో తెలియదు, కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుదాము, ప్రజల్ని మనం ఓటు అడుగుదాం కాపు ఓటు బ్యాంక్తో అన్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కడప పులిబిడ్డో పిల్లిబిడ్డో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక స్టేట్మెంటో, ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒకరు నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. అప్పుడు నిజంగా కాపు యువత కూడా ఆలోచిస్తారు, ఓ మన కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేసి. చెప్పండి ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని, లేదా ఈ 5 మందిలో లక్కీ టిప్ పెట్టండి ఎవరో ఒకరు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు, నేనుంటా అనేసి. లక్కీ టిప్ పెడితే 5 మందిలో ఎవరో ఒకరు గెలిస్తే 1 సంవత్సరం ఒకరు, 5 సంవత్సరాలు 5 మంది. ఎందుకంటే మొన్న 2019లో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఈసారి 5 మంది ముఖ్యమంత్రులు వస్తారు అంతే. అది మన జగనన్నకే సాధ్యం. 5 మంది ముఖ్యమంత్రులనే 5 మంది కాపులనే పెడతాడు. కాబట్టి ఈ 5 మంది ఎవరు? అంబటి రాంబాబు నేను సీనియరు, నేను మీ నాన్నతో పాటు ఉన్నా అంటాడు. పేరు నాని మా నాన్న మీ నాన్నతో పాటు ఉన్నాడు అంటాడు. ఈయన కదా వాళ్ళ నాన్న వచ్చి అంటాడు. వంగాగీత వచ్చి నేను గతంలో ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పనిచేసిన అంటాడు. ఈయన నేను మీ నాన్నతో మీ కొడుకు, ఇంకా అవసరమైతే మీ మనవడ మనరాలతో ఉంటా అంటాడు. ఆయన ఏం మాట్లాడతారు పాప, ఆయనకు అర్థం కాదు. ఇంకా ఉన్నాడు గుడివారు ఆయన, ఇంకా ఉన్నారు కాపులు కొంతమంది మంత్రులు, కాపు కార్డుతో మంత్రుల పదం అనుభవించిన వాళ్ళు. మీలో ఎవరు కాపు ముఖ్యమంత్రి అవుతారో చెబితే వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తామని ఈ ప్రెస్ మీట్ పెట్టానన్న. ఇంకేమీ లేదు, వీళ్ళ కోపమే లేదు నాకు, వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, కోపమేం లేదు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తిరుపతి నుంచి కాపు యువతలం మేము జనసేన పార్టీగా నాయకులుగా పక్కన పెడితే మేమంతా కాపులుగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ 5 మందికి. మీరు ఎవరో ముఖ్యమంత్రి చెప్పండి రా బాబు ఫస్ట్. ఈ రాష్ట్రంలో కాపు కార్డు పేరుతో దోచుకున్నారు వీళ్ళు. 88లో కాపు ఉద్యమం జరిగినప్పుడు వంగవీటి రంగా గారు కాపు ఉద్యమం చేసినప్పుడు 10 లక్షల మంది విజయవాడ సభలో వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాపుల్లో చిచ్చుపెట్టి కాపుల్ని మొత్తం భాగాలు చేశాడు. అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఆ రోజు కాపులు అదే పనిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, ఈ అంబటి కానివ్వండి, ఈ పేరి నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు కదా ఈరోజు. మీరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించిన ఒక్క మాట, నేను కాపుల పక్షాన ఉన్నాను, నేను కాపులను ముఖ్యమంత్రి 5 మందిలో ఎవరినో ఒకరిని చేస్తాను, ఇంక 5 మంది కాకుండా ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరు నాకు తెలిసి, ఇంక 5 మందే. ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాను, కాపులంతా నా వెంట నిలవమని అడగండి, ఛాలెంజ్. ఈ రాష్ట్రంలో కాపు యువత ఆలోచిస్తారు, కాపు ఓటర్లు ఆలోచిస్తారు. ఒరే ఇదేదో భలే ఉందిరా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మాట తప్పడు మడమ తిప్పడు చేస్తాడేమో అనేసి ఉన్నారు. ఎట్టో జగన్మోహన్ రెడ్డి జైలు పోయే అవకాశాలు ఉన్నాయి, ఎట్టో ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి, క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ ఏదో మా కాపుల్లో 5 మంది సూపర్ మ్యాన్లు సెలెక్ట్ చేయొచ్చు కదా, అందరూ సూపర్ మ్యాన్లే, 5 మంది సూపర్ మ్యాన్లు ఉన్నారు, ఎవరో సెలెక్ట్ చేయండి కాపు నాయకులుగా. వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. తోట త్రిమూర్తులు గారు నిన్న వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేసి కాపుల రక్షణ దళ్ళు కావాలంట. ఇదే తోట త్రిమూర్తుల మీద శిరోమండ్యం కేసు పెడితే ఆయన అరెస్ట్ చేస్తే ఆ రోజు ఇదే కాపులు ఒక్క నాయకుడన్నా బొచ్చా కానీ, ఈ అంబటి కానీ, ఈ పేరు నాని కానీ వీళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మాట్లాడతారు. అంటే అంతెందుకు, మా తాత ముద్రగడ్డ తాత, ఆయన మా ముద్రగడ్డ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు కదా 10 రోజులుగా. ఒక్కడన్నా ఈ కాపు పోరాట వీరులు, ఈ సూరులు ధీరులు, ఈ పోటుగాలు, ఈ మొనగాలు, ఈ చెక్కాగాలు, ఈ బొక్కాగాలు, తోలు మాట్లాడు ఎవడైనా సరే ఒక్కడన్నా పోయి ఆయన పరామర్శించిన హాస్పిటల్కి వెళ్ళి ఒక్కడన్నా, ఒక్క కాపు వైసీపీ నాయకుడన్నా వెళ్ళి ఆయన పరామర్శించినారా? కనీసం ఒక పోస్ట్ అన్న పెట్టినారా? ఆయన త్వరగా కోలుకోలం గుళ్ళో ఒక 5 రూపాయలు కొబ్బరికాయ అయినా కొట్టినారా?
ఆయన ఉద్యమకారుడే కదా, మాజీ కాపు ఉద్యమకారుడు, ఇప్పుడు ఆయన రెడ్డి అయిపోయినాడు. ఆయన కూడా మీరు కాపు, ఇప్పుడు మీరు చెప్తున్నారు అదే, రేపు మీ పరిస్థితి అంతే. రేపు మిమ్మల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 5 మంది అంకుల్స్, తాతల్స్, ఈ బుడ్డీస్ వీళ్ళందరూ కూడా వాడుకుంటాడు తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా ఏమీ చేసే పరిస్థితులు లేరు. మీరు ఊరికే కలలగంటూ జగన్మోహన్ ట్రాప్లో పడి జగన్మోహన్ రెడ్డి మెహర్బానీ కోసం మీరు కాపు డ్రామాలు ఆడితే మాత్రం కాపు యువత చూస్తూ ఊదుకోదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికో సజ్జల రామకృష్ణారెడ్డికో ఇంకా 1, 2, 3, 4, 5 బ్యాచ్ ఎవరైనా సరే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము కాపు అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నాం, కాపులు మా వెంట నిలబడండి అని ఈ 5 జోకర్లలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాం, మేము ప్రచారం చేస్తాం కాపు యువతతో, మేము కాపు యువత ప్రచారం చేస్తాం. అయ్యా కాపు ముఖ్యమంత్రి అభ్యర్థి అంట వైసీపీలో ఓట్లేండ్రా బాబు చూద్దామనేసి. మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి పార్టీ పెట్టుకొని మీరు ఎక్కడో సాయి కృష్ణ అదృశ్యం కేసు అది జరుగుతూ ఉంటే దాని మీద మీరు మాట్లాడలేక కాపు ముద్రేసి గతంలో ఇదే కాపులు ఎంతమంది మీద దాడి చేశారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఇదే కాపులని. ఇంకా మళ్ళీ చెప్పాలంటే ఇంక ఈమె మీద చెప్పాలి, నా మీద చెప్పాలి, అందరి మీద చెప్పాలి ఏమి జరిగిన దాడులన్నీ కూడా. మమ్మల్ని అంతా ఇబ్బందులు పెట్టి ఈరోజు మీకు కాపు ప్రేమ చూపిస్తాను, కరెక్ట్ కాదు. చాలా విసురుతున్నాం. తిరుపతి నుంచి కాపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మందిలో ఎవరైనా ప్రకటిస్తే కాపు యువత ఆలోచన చేస్తే అవకాశం ఉంది, మీకు ఓట్లేసే అవకాశం ఉండొచ్చేమో, ఒకవేళ కొంతమంది ప్రచారం కూడా చేయొచ్చేమో. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తే అభ్యర్థి ప్రకటిస్తే బాగుంటుంది. సీనియర్ వయసు లక్కీ డీ పెట్టుకోండి, మళ్ళీ కొట్టుకొని వస్తారు. నేనంటే నేను అటకాదు, లక్కీ డీ పెట్టండి. 1 సంవత్సరం లేదంటే ఫస్ట్ సంవత్సరం ఒకరు, రెండో సంవత్సరం ఒకరు, 5 సంవత్సరాలు 5 డిప్యూటీ సీఎంలాగా ఇంతకుముందు 5 సీఎంలు. జగన్మోహన్ రెడ్డి ఏ కాశీకో కాషాయంకో, ఏ హర్యానాకో, ఏ జపాన్కో లేదా ఏ జైలుకో పోవచ్చు అయినా వీళ్ళని ముఖ్యమంత్రిని చేస్తే. ఇది మాత్రం వాస్తవం. రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి కుల రాజకీయాలకి పులి స్టాప్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నిసార్లు చూపించాలి నాకు అర్థం కాదు. ఇక నేను పోస్టర్లు వేసి ఊరంతా పాంప్లెట్లు పంచాలి చేద్దాం కదా. ఆల్రెడీ నేను ఏదో ఇంటర్వ్యూలో చూపించాను కదా, ఇంటర్వ్యూలో చూపించాను, ఆ ఇంటర్వ్యూలో పబ్లిక్లో ఇంటర్వ్యూలో చూపించాను. బట్ నాకు అంత అవసరం లేదు, కానీ అవసరమైతే ఈసారి ప్రతి ఒక్కరికి ఇంటింటికి పంపిస్తాము. అవసరం అయితే కొట్టించాలి, బడ్జెట్ వస్తుంది ఆలోచిస్తాడా. దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే. ఎందుకంటే మీరు కొత్తగా ఊర్లోకి వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఎర్ర బస్సుకి ఏదో ఒక కడుపు చేత పట్టుకొని బతుకుతామనేసి తిరుపతికి వచ్చి ఉంటారు. అంతే తప్పితే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మాకు తెలుసు ఎవరు బలిజా ఎవరు ఏమనేసని. అందులోనూ ఎస్పెషల్లీ మాకు అవసరం లేదు, కులం కార్డు వేసుకొని రాజకీయాలు చేయట్లేదు కాబట్టి మాకు అవసరం లేదు. ప్రతిసారి కులాన్ని ఎందుకు అడుగుతారో కిరణ్ రాయల్ నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వైసీపీలో ఒకరోజు ఒక మంచి విందు ఏర్పాటు చేస్తా, ఆ విందులో అరేంజ్ చేద్దాం అందరికీ. ఎందుకంటే నాకు అంత అవసరం లేదు, ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత అవసరం కూడా ఖచ్చితంగా ఇస్తాం. మనకి మొహమాట ఎవరు అడుగుతుంటారు, 1-2 పెయిడ్ ఆర్టిస్టులు. కాబట్టి నేను నిరూపించ అవసరం లేదు. మనం చేయాల్సి వేరే చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. నిన్న రోజా మాట్లాడిన మాటలకి దండించేవాడు దండుబాయ, కొట్టేవాడు కొల్లబాయ అని ఒక సామెత ఉంది. అంటే బరి తెగించడం అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పార్టీ పెట్టలేదు, ఆయన మాట్లాడాడు, ఆయనే చెప్పాడంటే ఈమెకి నేను పార్టీ పెట్టింది సుగాలి ప్రీతి అమ్మ బాధ చూసి ఆమెకి న్యాయం చేయాలి, లేదంటే పార్టీ మూసేయండి అంటుంది. అమ్మ జిగేల్రాని రోజా సుగాలి ప్రీతి చనిపోయింది ఆగస్టు 2017లో. అలాగే అంటుంది ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా ఈ మధ్య, తారుమారు చేసింది, సాక్ష్యాలు తారుమారు చేసింది వైసీపీ నాయకులే, మాదేముందమ్మా ఉంటే ఖచ్చితంగా దాని మీద నేను గట్టిగా ఇంకా పోరాడేవాడిని, నేను నిలబడేవాడిని అని కూడా చెప్పాడు. అయితే దీన్ని కప్పిపుచ్చడానికి ఆవిడ రావడం, ఈ జిగేల్ రాణి ఏం మాట్లాడిందో దానికి చెప్తున్నాను. సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో. ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నట్టు వైసీపీ గెలిచింది 2019లో మేలో గెలిచింది. అయితే సుగాలి ప్రీతి అమ్మ 2019 అక్టోబర్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా కలిసి ఆవిడ బాధ చెప్పుకుంది. అయితే అప్పటికే వైసీపీ ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాం కదా, అప్పటికే ఈమెంతా వైసీపీ దగ్గరికి అంతా సుగాలి ప్రీతి అమ్మగారు వెళ్ళి పోయి మాట్లాడి
అక్కడ అది కాకుండా సుచరిత్ర అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి కలిసి ఆవిడని ప్రాధేయపడడం కూడా జరిగింది. ఆవిడకి ఎక్కడ న్యాయం జరగకపోయేసరికి 2019 అక్టోబర్ పవన్ కళ్యాణ్ గారిని వచ్చి ఆమె అటు సైడ్ చూసింది, పవన్ కళ్యాణ్ గారి వైపే ఆమె కళ్ళు ఉన్నాయి, వచ్చింది, బతిమలాడింది. 2019 బాగా విను రోజా, నీకే చెప్పేది, అక్టోబర్. అయితే పవన్ కళ్యాణ్ గారు కవాతు పెట్టింది 2020 ఫిబ్రవరి 12వ తారీఖు పెట్టారు. నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? 2020 తారీఖు 2020లో 12వ తారీఖు ఫిబ్రవరి అక్కడ కవాతు నిర్వహించినప్పుడు ఇదే సుగాలి ప్రీతి అమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక సన్నాసి, ఆయన వల్ల ఏమీ కావట్లేదు, దయచేసి నాకు న్యాయం చేయండి, నా బిడ్డను చూడండి అని బాధపడి ఏడ్చింది అదే వేదిక మీద. ఎంతోమంది నాయకులు నాకు ఫోన్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పటి నుంచి, కానీ వైసీపీ నాయకులు అని చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని తిట్టింది, అవన్నీ కనపడలేదా? 5 ఏళ్ళు మీరు హెరిటేజ్ ఐస్ క్రీమ్ తింటున్నారా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు, మిగతా అందరూ ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నింది కదా, 5 ఏళ్ళు మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఈ కేసును మీరే కదా నాశనం చేసింది. మళ్ళా అంటుంది ఈవిడ, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు దీని వెనక ఉన్నారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడు. నీకు సిగ్గుందా? సిగ్గు శరం ఏమైనా ఉందా రోజా అని అడుగుతున్నా. ఈ సందర్భంగా కొంచెమన్నా మాట్లాడితే ఒకటన్నా పవన్ కళ్యాణ్ గారికి కాపులు అంటే నేను కాపుని అని చెప్పి ఆయన ఓట్లు అడిగాడంట. ఎప్పుడు అడిగాడో నిరూపించకపోయామనుకో నీ ఇంటికి వచ్చి సావు కూడా వేస్తాం నిన్నట్టే. ఏమనుకుంటున్నావు అసలు? ఊరికే గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తుంది. ఏమంటే అడిగేవాళ్ళు లేరు కదా అని ఆ శ్రీరెడ్డి పోయింది, ఈ రెడ్డి తగులుకుంది. మాకు ఏం కర్మ మాకు ఈ రాష్ట్రానికి. ఇలాంటి దరిద్రపు కొట్టు ఎక్స్ మినిస్టర్లు ఉండారంటే నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మీరంతా. మీ బతుకులకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడగడం వల్లనే కదా ఈరోజు సుగాలి ప్రీతి అమ్మకు మీరు డబ్బు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, జాబ్ ఇచ్చారు, ఆవిడ నెత్తిన పెట్టుకున్నారు ఆ టైంలో. అందుకే ఆవిడ బయటికి 5 ఏళ్ళు రాలే. ఆవిడ కూడా అంతే, 5 ఏళ్ళు బయటికి రాలేదు. ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక బయటకు వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ఎందుకు వచ్చింది? డబ్బుల కోసమే వచ్చింది. సుగాలి ప్రీతి అమ్మగారికి కూడా ఈరోజు ఒక మాట చెప్తున్నా, అమ్మ తల్లి, ఆ రోజు జగనన్న నీకు ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడని అన్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ బిడ్డ ప్రాణమే నీకు ముఖ్యమై ఉంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు అవన్నీ? నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని ఉండాలి, నాకొద్దు ఇవన్నీ, నా బిడ్డ ప్రాణమే కావాలి. మీరు వచ్చినారు కదా వైసీపీ వాళ్ళు, నాకెందుకు ఇవన్నీ వద్దు, నాకు నా బిడ్డ గురించే కావాలి, నా బిడ్డని ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడాలి, నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ ఇల్లు వద్దు అని నీకు చిత్తశుద్ధి లేదా తల్లి? ఈమె సీజన్ ఫ్రూట్ ఈమె. ఎవరు? సుగాలి పార్వతి గారు. ఏ పార్టీ వచ్చిందంటే ఆ పార్టీ దగ్గరికి బయటకు వచ్చేది, వాళ్ళని మాట్లాడితే మళ్ళీ ఏదైనా లబ్ధి పొందుకొని మళ్ళీ ఏదైనా చిల్లర వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి? కొంచెమన్నా ఉండాలి కదా. ఇంకా చివరిగా అన్ని పాములు ఆడినాయని వానపాము కూడా ఆడిందంట. ఆ వానపాము ఏమంటే వైసీపీలో చిడతల రజని. ఈ చిడతల రజని ఒకటి కొత్తగా వచ్చింది, కొత్త బిచ్చగాడు పొద్దరుగడని ఆమె కొత్తగా వచ్చింది కదా వైసీపీలోకి. ఇంకా ఆమెను వాళ్ళు ఓన్ కూడా చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఆడే కాల్చి వచ్చిందంటే ఇంకా మమ్మల్ని ఎంత కాలుస్తుంది అనుకున్నారో ఏమో. వాళ్ళు కూడా అట్లా పెట్టున్నారు. ఆటలో అరటిపండు లాగా ఉంది, కనీసం కండువా వేసుకోదు, నేను లాయర్ని అంటుంది, బయటకు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిని అన్నా అంటుంది నా చెల్లి. ఆ పాప అమ్మ చెల్లి ఒకటి ఉంది, చెల్లి గల్లీలో పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని ఒక పాట ఉంది, ఆ పాట పాడాలి నేను. మా చెల్లి రోడ్డు మీదకి వస్తుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, ఆల్చిల్లరి ఇస్తారా. ఈ చెల్లి బతుకు తాడేపల్లి గూడెల్లో పోయి అడిగితే చెప్తారు ఈ రజనీ చెల్లి బతుకు. అమ్మ చిడతల రజని, నువ్వు ఎంతమంది నీ వల్ల రోడ్లో పడ్డారో తాడేపల్లి గూడెల్లో తాడేపల్లి ప్రజలను అడిగితే చెప్తారు. నీదొక బతుకు, నీచమైన బతుకు బతుకుతున్నావు. జనసేన పార్టీలో మెడబట్టి తోసేస్తే ఈరోజు సిగ్గు సరళ లేకుండా వైసీపీ పార్టీకి అట ఉట్టికి అట స్వర్గానికి లేకుండా మధ్యలో ఆడతా నువ్వు కూడా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారిని. నోరు ఈ ముగ్గురు నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అంటే మాత్రం జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ ఊరుకునేదే లేదు. తాట తీసి నిజంగానే కూర్చోబెట్టే సమయం వస్తుంది. ఎప్పుడు కూర్చోబెడతారు ఏమి అంటుంది నేను రోజా వగలమాడి. నేను ఒకటి చెప్తున్నాను, టైం వస్తుంది రోజా, దేనికైనా టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం నీకు ఎలా చూపిస్తుంది అంటే, నోరుందని వాగుతున్నావు కదా, ఆ నోరన్నా నీకు పడిపోలేదు కానీ
ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకో రోజా. అండ్ చిడతల రజని, అమ్మ పార్వతి గారు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఆయన ఏ విధంగా మీకు సేవలు చేశాడో, అమ్మ పార్వతి నీకోసం ఏ విధంగా కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని రోడ్ల మీద తిరిగినాడమ్మా ఆయన గురించి నువ్వు మాట్లాడే స్థాయి కాదు నీకు. అంతకు మించి ఇంకా మేము ఎక్కువ మాట్లాడితే మాకు కూడా మర్యాద కాదు. థ్యాంక్ యూ సో మచ్.